నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కర్ణాటకలో కోటావార్ కలకలం రేపుతోంది. ప్రైవేట్ సంస్థల్లో లోకల్ రిజర్వేషన్స్ పై మంటలు రాజుకుంటున్నాయి. సిద్ధరామయ్య సర్కార్ తెచ్చిన బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమలైతే సగం బెంగళూరు ఖాళీ అవుతుందా? లోకల్, నాన్ లోకల్ అంటూ తన్నుకు చావరా? కన్నడనాట ప్రైవేట్ సంస్థల్లో లోకల్ కోటా బిల్లు దుమారం రేపుతోంది. పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ప్రైవేట్ కోటా బిల్లుకు కర్ణాటక సర్కార్ తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. కర్ణాటక సర్కార్ నిర్ణయం ఎందుకు వివాదాస్పదమైంది? అసలు ప్రైవేట్లో రిజర్వేషన్ సాధ్యమా? కంపెనీల అభ్యంతరాలు ఏంటి? నైపుణ్యానికి నై, లోకల్ కోటాకే సై. దుమారంతో వెనకడిగేసిన కర్ణాటక సర్కార్ ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు సాధ్యమా? స్థానికులకే ప్రైవేటు ఉద్యోగాలంటే పెట్టుబడులు వస్తాయా? కోటా పేరుతో కంపెనీల స్వేచ్ఛను హరిస్తున్నారా? నియామకాలను నియంత్రిస్తుంటే కంపెనీలు ఎలా వస్తాయి? అమలైతే సగం బెంగళూరు ఖాళీ అవుతుందా? లోకల్, నాన్ లోకల్ అంటూ తన్నుకు చావరా? కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల బిల్లుపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా హాట్గా చర్చ నడుస్తోంది. కొన్ని ఉద్యోగాల్లో 50 నుంచి 100% వరకు స్థానికులకే రిజర్వేషన్, మేనేజ్మెంట్ విభాగాల్లో 50% ఉద్యోగాలు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. దీనిపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆంక్షలతో కంపెనీలు పోతాయని నాస్కామ్ అంటోంది. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తప్పు పట్టారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75% కోటా బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీ సహా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లోని ఉద్యోగాల్లో లోకల్కు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చారు. కొన్ని ఉద్యోగాల్లో 50 నుంచి 100% వరకు స్థానికులకే రిజర్వేషన్, మేనేజ్మెంట్ విభాగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 75% స్థానికులకు ఇవ్వాలని బిల్లులో నిర్దేశించారు. గ్రూప్ సి, డి వంటి ఉద్యోగాల్లో మాత్రం 100% స్థానికులనే నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సి, డి గ్రేడ్ పోస్టులకు సంబంధించి 100% కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్ణాటకలో జన్మించిన వారితో పాటు రాష్ట్రంలో 15 ఏళ్లుగా నివాసం ఉండేవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడ మాట్లాడడం, చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు ఉన్నవారితో పాటు రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలో అర్హత సాధించిన వారిని స్థానిక అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటారు. అర్హులైన స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే 10,000 నుంచి 25,000 వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమది కన్నడ అనుకూల ప్రభుత్వం అన్న సిద్ధరామయ్య వారి సంక్షేమమే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయం కాస్త వివాదం కావడంతో కార్మిక శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైవేట్ సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని చెప్పినట్లు వెల్లడించింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడమే మిగిలింది. బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేట్ సంస్థల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు భారీగా ఉన్నారు. తాజా బిల్లుతో ఏపీ, తెలంగాణ వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య పోస్టుపై కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్ ఎస్ లాడ్ వివరణిచ్చారు. ప్రైవేట్ సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ కోటాలో 70%, మేనేజ్మెంట్ కోటాలో 50% పోస్టులను కన్నడిగులకే కేటాయించాలని తాము చెప్పినట్లు తెలిపారు. అలాంటి స్కిల్స్ లేనప్పుడు అవుట్సోర్సింగ్ను తీసుకోవచ్చని అన్నారు. అయితే స్థానికంగా అలాంటి నైపుణ్యాలు ఉన్నప్పుడు వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చూసేందుకే చట్టం తేవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందన్నారు. जी मैनेजमेंट के तौर पे 50% लोगों को रिजर्वेशन देने की बात हुई है और नॉन मैनेजमेंट लेवल में 70% लोगों को काम देने की बात हुई है. सरकार ये नहीं कि हम इंडस्ट्री को बहुत ज़ोर से करना चाहते हैं. यदि वो उस तरह का स्किल यदि अवेलेबल नहीं है वो बाहर से भी लेके आके वो लोगों को यहाँ काम दे सकते हैं. बट जब लोकली यहाँ स्किल अवेलेबल है उनको प्రిఫరెన్స్ करना करके सरकार की एक नया कानून लेके आने की कोशिश कर रही है. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు కర్ణాటక నుంచి వెళ్లిపోతాయన్న ఆయన పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు వెనుకంజ వేస్తారని అన్నారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరిచే అంశాలపై దృష్టి పెట్టాలని మోహన్ దాస్ పాయ్ సూచించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇలాంటి బిల్లును తీసుకొస్తుందంటే నమ్మలేకపోతున్నామన్న ఆయన
పూర్తి వివక్షాపూరితమైందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సెక్టార్లోని రిక్రూట్మెంట్ బోర్డులో ప్రభుత్వ అధికారి కూర్చుంటారా? ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న ఆమె దాన్ని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించవద్దని సూచించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు. ప్రైవేట్ కోటా బిల్లుపై పెద్ద ఎత్తున పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది. రాబోయే రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్లో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెంటనే ఆ పోస్టును సీఎం తొలగించారు. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్లకు వీలు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపుతూ కర్ణాటక మంత్రివర్గం గత సోమవారం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదాన్ని సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వివరించారు. సొంత రాష్ట్రంలో కన్నడిగులెవరూ ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష. రాష్ట్రవాసులు సుఖవంతమైన జీవితం గడిపేలా అవకాశాలు కల్పించాలని తమ కోరిక. కన్నడిగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాది కన్నడిగుల అనుకూల ప్రభుత్వం. ఆ దిశగా రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో సి, డి గ్రేడ్ పోస్టుల్లో 100% కన్నడిగ నియామకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024ను న్యాయశాఖ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కానీ పెద్ద ఎత్తున దుమారం రేగుతుండడంతో బిల్లు అసెంబ్లీ ముందుకు వస్తుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీల అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు ఈ ప్రైవేట్ కోటా బిల్లు తెచ్చారు? పెద్ద ఎత్తున దుమారం రేగుతుందని తెలిసి కూడా సాహసం చేయడానికి కారణాలేంటి? ప్రైవేట్ సంస్థల్లో ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇందుకు కంపెనీలు ఒప్పుకుంటాయా? బిల్లు అమలైతే నైపుణ్యం మాటేమిటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రైవేట్ సంస్థలు అంటే కోట్లు పెట్టుబడి పెడతాయి, నైపుణ్యం ఉన్నవారినే తీసుకుంటాయి. నియామకాల్లో నో కాంప్రమైజ్. బెటర్ అవుట్పుట్ కోసం నైపుణ్యానికి ప్రయారిటీ ఇస్తాయి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడవు. లోకల్, నాన్ లోకల్ అంటూ ఇక్కడేం ఉండవు. కావాల్సింది నైపుణ్యం, రావాల్సింది బెటర్ అవుట్పుట్. మరి కన్నడ సర్కార్ తెచ్చిన ప్రైవేట్ కోటా బిల్లుకు ఇవి ఒప్పుకుంటాయా అంటే నో డౌట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవు. అయినా వందలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేది వారు. సిబ్బంది నియామకాలు వారి ఇష్టమే. ఇప్పుడు బిల్లు పేరుతో ప్రైవేట్ కంపెనీల్లో జోక్యం చేసుకుంటామంటే అది స్వేచ్ఛను హరించినట్లే అవుతుంది. సర్కార్ కంట్రోల్ చేస్తే ఆ సంస్థల ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కర్ణాటక తీసుకువచ్చిన బిల్లును వెనక్కి తీసుకోవాలని నాస్కాం డిమాండ్ చేస్తోంది. కన్నడిగులకే ఉద్యోగాలిస్తే నైపుణ్యం ఉన్నవారు దొరకటం కష్టంగా మారుతుందా? కోటా పేరుతో స్వేచ్ఛను హరిస్తున్నారా? నియామకాల్ని సర్కార్ నియంత్రిస్తుంటే కంపెనీలు ఎలా వస్తాయి? బిల్లును వ్యతిరేకిస్తున్న వ్యాపారవేత్తలకు కర్ణాటక ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రైవేట్ కోటా రిజర్వేషన్లు ఇప్పుడు ఎవరూ అడగలేదు. స్థానికులకే 100% ఉద్యోగాలు ఇవ్వాలని కోరలేదు. అప్పుడెప్పుడో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్నికలయ్యాక ఆ ఊసేలేదు. మరి కర్ణాటక ప్రభుత్వం ఉన్నట్లుండి ప్రైవేట్ సంస్థల్లో లోకల్ కోటా రిజర్వేషన్ల బిల్లు ఎందుకు తెచ్చిందనేది చర్చనీయాంశమైంది. సాధ్యాసాధ్యాలని పరిశీలించకుండానే ముందుకు వెళ్ళిందా? ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరిపిందా? కనీసం ఒపీనియన్ అయినా తీసుకుందా? ఈ ప్రశ్నలకు కర్ణాటక సర్కార్ నుంచి ప్రస్తుతం నో ఆన్సర్. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన గతంలో కాంగ్రెస్ చేసింది. రాజస్థాన్లో జరిగిన చింతన శిబిర్ మేధోమథన సదస్సులో తొలిసారి కాంగ్రెస్ కోర్ కమిటీ ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించింది. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించే అంశంపై అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. దేశంలో ప్రభుత్వ శాఖల్లోనూ ఖాళీ అయిన ఉద్యోగాలను ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం సంగతి అటుంచితే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ పోతున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగం చేతుల్లోకే పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాట ఏమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదు నిజం. ప్రైవేట్ సంస్థల్లో పై స్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగానే ఉన్నారన్నది నగ్న సత్యం. సామాజిక అసమానతల్ని తొలగించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటే ఎలా? ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోక తప్పదనే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇందుకే ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందన్న ఆలోచన కాంగ్రెస్ చేసింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం
ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం దుమారం రేపుతోంది. కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 100% రిజర్వేషన్ల గురించి చేసిన పోస్ట్ను సీఎం సిద్ధరామయ్య డిలీట్ చేశారు. పోస్టు తొలగించిన తర్వాత కూడా వివాదం సద్దుమణగడం లేదు. ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయడం కష్టమేనని పలు కంపెనీలు అంటున్నాయి. ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే నైపుణ్యతను బట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతున్నాయి. ప్రైవేట్ రంగంలో స్థానికులకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై ప్రైవేట్ సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ కోరింది. ఇలాంటి ఆంక్షలు విధిస్తే నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడుతుందన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు పరిస్థితులు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ 2024 ఆమోదం పొందడం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న వేళ తాజా బిల్లులోని నిబంధనలతో వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బిల్లును తాత్కాలికంగా కాదు మొత్తంగానే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. కర్ణాటకలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులు ఉద్యోగాలు చేస్తున్నారని, అలాగే కర్ణాటక వాసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అన్ని కంపెనీలు నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తాయని అంటున్నారు. Public sectors or any central government organization, even Karnataka government, if you see, there is employment created for all Indians. Nowhere the language or state restrictions are available in any sector. And railways and banks particularly, if you see, all state people will be working in Karnataka, and Karnataka people will be working in all over India. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అయితే వ్యాపారవేత్తలు స్థాపించే కంపెనీల్లో కన్నడిగులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుతం బెంగళూరు జనాభా 1,40,00,000 దాటిందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. No investors has to worry. We want all investors to come to Karnataka. There are some certain sections of the people who are well talented outside the states. We want them to work in Karnataka. Karnataka population, especially Bangalore population, has gone 1.4 crores only because outsiders coming here. They are working here. We don't want to harm anyone. We know the sentiments of various IT, BT people, technicians. We will just look at their anger, discuss with them. ప్రైవేట్ రిజర్వేషన్ బిల్లుపై విస్తృత స్థాయి చర్చకు అవకాశం ఉందన్నారు మంత్రి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. They are yet to consult with the industry, the Minister of Industry and with Department of Information Technology. I'm sure that before coming up with the rules of the bill, they will have due consultations with the respective ministries and more importantly, a wider consultation with the industry. So there is no need to panic. We are going to safeguard the jobs for the state as well as encourage investments in the industries with their consultation. మరోవైపు ప్రైవేట్ సెక్టార్లోని ఉద్యోగాల్లో కూడా ఓబీసీ, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యావంతులు ఎంతో మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వర్గాలకు ప్రైవేట్ సంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అందుకే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనరల్ కేటగిరీ విభాగానికి చెందిన అభ్యర్థులను తాము వ్యతిరేకించడం లేదన్నారు. Support outsiders, that is also Indian Constitution, and Karnataka government can't take the decision against the Constitution. As per Constitution, he should take the decision and he support Kannada people. 80%, 85% you give the jobs to the local Kannada people, but 15-20% jobs should be given to outsiders. That is my suggestion to the Karnataka government. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం దగ్గర అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుంటున్నాయి. 90% ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. కేవలం 10% ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. బిల్లుపై వివాదం సాగుతుండడంతో ప్రభుత్వం తగ్గుతుందా లేదంటే అసెంబ్లీలో ఆమోదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ కోటా బిల్లు కర్ణాటకలోనే కాదు
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఏ నలుగురు కలిసినా దీనిపై చర్చించుకుంటున్నారు. ఒకవేళ బిల్లు అమలైతే బెంగళూరులో ఉన్న నాన్ లోకల్స్ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం బిల్లుకు బ్రేక్ పడింది. భవిష్యత్తులో మళ్లీ తెచ్చి అమలు చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగుల్లో ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేట్లో లోకల్ రిజర్వేషన్ కోటా ఇంప్లిమెంట్ చేస్తే ఎదురయ్యే పరిణామాల్ని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేయలేదా? సాధ్యాసాధ్యాల్ని పరిశీలించకుండానే ముందడుగు వేసిందా? ఇక్కడ అమలైతే మిగతా రాష్ట్రాల్లో లోకల్ డిమాండ్లు తలెత్తవా? బెంగళూరు దేశంలోనే ఫేమస్ ఐటీ హబ్. ప్రధాన 5 నగరాల్లో టక్కున గుర్తొచ్చే దాంట్లో ఇదొకటి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వనగరం. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడున్నాయి. అన్ని రాష్ట్రాల యువతకు జాబ్స్ అడ్డాగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అక్కడికి వెళ్లి సెటిల్ అయ్యారు. తమిళనాడుతో సహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి బెంగళూరులో ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో వలస వచ్చిన వారున్నారు. ఇప్పుడు కర్ణాటక తెచ్చిన బిల్లు ప్రకారం చూస్తే వీళ్ళెవరూ స్థానికులు కారు. కొన్నేళ్ల నుంచి ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ కోటా బిల్లు వారిలో కలకలం రేపుతోంది. ఒకవేళ బిల్లు అమలైతే పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగులే కాదు, ప్రైవేట్ కంపెనీల్లో సైతం టెన్షన్ మొదలైంది. నిజానికి ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ జాబ్లకు లోకల్, నాన్ లోకల్ అంటూ రూల్స్ గీల్స్ ఏమీ లేవు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి నచ్చిన సంస్థలో అవకాశం వస్తే ఉద్యోగం హాయిగా చేసుకోవచ్చు. ప్రాంతంతో సంబంధం లేదు. జస్ట్ నైపుణ్యం ఉంటే చాలు. కానీ కర్ణాటకలో భవిష్యత్తులో ఇలా ఉండేలా కనిపిస్తలేదు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కోటా అమలైతే అన్ని ఉద్యోగాలు వాళ్లకే దక్కుతాయి. రూల్స్ పక్కా ఇంప్లిమెంట్ చేస్తే సగం బెంగళూరు ఖాళీ అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కన్నడ నాట కోటా బిల్లు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. లోకల్, నాన్ లోకల్ వివాదం రాజుకునే అవకాశం ఉంది. ప్రభుత్వమే బిల్లు తెస్తే మామూలు జనం ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. తమ ఉద్యోగాలు కొట్టేస్తున్నారని కొట్లాటకు దిగే అవకాశాలు లేకపోలేదు. ప్రాంతీయత పెచ్చరిల్లి ఘర్షణలు జరుగుతాయి. అసలే కర్ణాటకలో కొంతకాలంగా యాంటీ హిందీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువత పెద్ద ఎత్తున వలస వచ్చి స్థానికుల అవకాశాలను దెబ్బకొడుతున్నారనే అభిప్రాయం కన్నడ వాసుల్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కోటా బిల్లు మరింత రెచ్చగొట్టేలా ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇవేవీ ఆలోచించినట్లు కనిపించడం లేదు. ఆలోచన వచ్చిందే తడవుగా బిల్లు తెచ్చేశారు. సాధ్యాసాధ్యాలు అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాల్ని అంచనా వేసినట్టు లేదు. పైకి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక సర్కార్ పెద్దలు చెబుతున్నా వస్తున్న అనుమానాలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. పెట్టుబడిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తామంటున్నారు. కానీ సౌకర్యాలతో పాటు కంపెనీలకు స్వేచ్ఛ ముఖ్యమే. సిబ్బంది నియామకాల్లో సహజంగా ఎవరి జోక్యాన్ని కోరుకోవు. కంపెనీ పాలసీల ప్రకారం నడుచుకుంటాయి. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. తమ సంస్థల్లో సర్కార్ కంట్రోల్ని సహించలేవు. ఏ ప్రైవేట్ సంస్థ అయినా నైపుణ్యం ఉన్న ఉద్యోగులనే కోరుకుంటుంది. టార్గెట్స్ రీచ్ కావాలంటే ఇది కంపల్సరీ. కర్ణాటక గవర్నమెంట్ తెచ్చిన బిల్లు అమలు చేస్తే వాటి కొంప కొల్లేరేనని నిపుణులు అంటున్నారు. సిద్ధరామయ్య సర్కార్ నిజంగా సాయం చేయాలనుకుంటే వెనుకబడిన వర్గాల కోసం ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మెరుగైన నైపుణ్యం వచ్చేలా తీర్చిదిద్దాలి. కానీ సిబ్బంది నియామకాల్లో సర్కార్ జోక్యం ఏంటి అని ప్రైవేట్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. టెక్ హబ్గా నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, స్థానికులకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా తీసుకుంటే టెక్నాలజీ రంగంలో లీడింగ్ పొజిషన్పై ప్రభావం పడుతుందంటున్నాయి. ప్రతి ప్రైవేట్ కంపెనీలోనూ ప్రభుత్వ అధికారులను నియమిస్తే కంపెనీలు ఇండియన్ ఐడి, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు బెంబేలెత్తుతాయని చెబుతున్నాయి. వాస్తవానికి కర్ణాటక తెచ్చిన బిల్లులో రూల్స్ బడా సంస్థలకు సైతం ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అది అమలైతే నష్టం తప్పదని భావిస్తున్నాయి. బెంగళూరులో ఉండి ఇబ్బంది పడేదానికంటే మెల్లగా జారుకుంటే బెటర్ అనే ఆలోచిస్తాయంటున్నారు నిపుణులు. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఒకవేళ కర్ణాటక ప్రైవేట్ కోటా బిల్లు అమలైతే లోకల్, నాన్ లోకల్ అని తన్నుకు చావడం ఖాయం. నిత్యం గొడవలు తలెత్తడం పక్కా. ఇక్కడ మొదలయ్యే ఆందోళనలు దేశవ్యాప్తంగా పాకే అవకాశం లేకపోలేదు. మిగతా రాష్ట్రాల్లో కర్ణాటకలాగే లోకల్ కోటా డిమాండ్లు తలెత్తుతాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇతర ప్రాంతాల వారిపై వివక్ష మొదలవుతుంది. ప్రైవేట్ కోటా దేశవ్యాప్తంగా రణరంగానికి దారితీసే ఛాన్స్ ఉంది. ఇవేవి కర్ణాటక ప్రభుత్వం ఆలోచించిన ఛాయలు కనిపించడం లేదు. మరోవైపు ఈ బిల్లు ప్రభావం ఐటీయేతర సంస్థలపై పడుతుందని నాస్కామ్ ఆందోళన చెందుతోంది. ఈ మేరకు ఆ సంస్థ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. నాస్కామ్ ఆందోళనకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పరిష్కారం సూచించారు. ఏపీలో ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు విశాఖ అనుకూలమని నాస్కామ్కు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు.
నాస్కామ్కు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. నాస్కామ్ అసంతృప్తి ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఏపీలో ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని నాస్కామ్కు తెలిపారు. ఐటీ రంగం విస్తరణకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదించారు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పరిస్థితులతో ఐటీ కంపెనీలు ఇలా వచ్చే ఆహ్వానాలపై ఆలోచన చేసే ఛాన్స్ లేకపోలేదు. బెంగళూరు కంటే బెటర్ ఛాన్స్ ఏంటని వెతకక మానవు. అసలే ఉచిత హామీలతో కర్ణాటక ప్రభుత్వం కష్టాల్లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ టైంలో ఇలాంటి వివాదాస్పద బిల్లు తెస్తే మరిన్ని కష్టాలు తప్పవు. కొత్త కంపెనీలు పెద్ద ఎత్తున తెచ్చేది పోయి ఉన్న కంపెనీలను వెళ్లగొట్టేలా ఉందన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి కోటా బిల్లుకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సిద్ధు సర్కార్ మొత్తంగా ఉపసంహరించుకుంటుందా లేదా ముందుకు వెళుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.